శనిదేవుడు అంటే చాలామందికి భయం. కాని ఆయన నిజంగా శిక్షించే దేవుడా లేక న్యాయం చేసే దేవుడా? శనిదేవుడు కథ చాలా లోతైనది. అది కేవలం శిక్ష గురించి కాదు, కర్మ మరియు న్యాయం గురించి. శనిదేవుడు సూర్యదేవుడు మరియు ఛాయాదేవి కుమారుడు. ఛాయాదేవి సూర్యుడి భార్య సంజ్ఞ యొక్క నీడ రూపం అని పురాణాలు చెబుతాయి. అందుకే శనిదేవుడు జన్మించినప్పటి నుంచే ఆయన జీవితం సాధారణంగా లేదు. శనిదేవుడు గర్భంలో ఉన్నప్పుడే ఛాయాదేవి తీవ్రమైన తపస్సు చేసింది. ఆ తపస్సు ప్రభావంతో శనిదేవుడు జన్మించినప్పుడు కృష్ణవర్ణంగా తీవ్రమైన తేజస్సుతో పుట్టాడు. కాని ఈ కారణంగా సూర్యదేవుడు ఆయనను పూర్తిగా అంగీకరించలేదని కథలు చెబుతాయి. చిన్నప్పటినుంచే శనిదేవుడు ఒంటరిగా నిశ్శబ్దంగా జీవించాడు. ఈ నిరాకరణ ఆయనలో బాధను కలిగించింది. కాని అదే బాధ ఆయనను గొప్పవాడిని చేసింది. ఆయన ప్రపంచపు సుఖాలను వదిలి శివుడును ఆరాధిస్తూ తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. సంవత్సరాలపాటు ఆహారం, నిద్ర అన్నీ వదిలి తపస్సు చేశాడు. చివరికి శివుడు ప్రత్యక్షమై ఆయన భక్తికి మెచ్చి ఒక గొప్ప వరమిచ్చాడు. లోకంలోని ప్రతి జీవి చేసిన కర్మలకు తగిన ఫలితాలు ఇవ్వగల అధికారం నీదే. అప్పటినుంచి శనిదేవుడు న్యాయాధిపతి అయ్యాడు. అంటే దేవతలకైనా మనుష్యులకైనా రాజులకైనా ఎవరికైనా ఒకే నియమం. శనిదేవుడి దృష్టి చాలా శక్తివంతమైనది. అందుకే ఆయన చూపు పడితే కర్మఫలితం వెంటనే కనిపిస్తుందని నమ్మకం. ఒకసారి ఆయన తన తండ్రి సూర్యదేవుడిని చూసినప్పుడు ఆ ప్రభావంతో సూర్యుడి కాంతి తగ్గిపోయిందని చెబుతారు. దీంతో సూర్యుడికి తన కుమారుడి అసలైన శక్తి అర్థమైంది. మరొక ముఖ్యమైన కథ, శనిదేవుడు గణేశుడు జన్మించినప్పుడు అక్కడికి వెళ్ళాడు. తన చూపు ప్రమాదకరమని తెలిసి ఆయన గణేశుడిని చూడటానికి భయపడ్డాడు. కాని ఒత్తిడితో చూసినప్పుడు గణేశుడి తల వేరుపడిందని కొందరు పురాణాలు చెబుతాయి. తర్వాత శివుడు గణేశుడికి ఏనుగు తల అమర్చి మళ్లీ జీవమిచ్చాడు. ఇంకా ఒక గొప్ప సంఘటన, హనుమంతుడు మరియు శనిదేవుడు. శనిదేవుడు తన ప్రభావాన్ని చూపాలని అనుకున్నాడు. కాని హనుమంతుడు తన భక్తి మరియు బలంతో ఆయనను అదుపులో పెట్టాడు. ఆ సమయంలో శనిదేవుడు ఒక మాట ఇచ్చాడు, హనుమంతుడిని భక్తిగా పూజించేవారికి నేను పెద్దగా కష్టాలు ఇవ్వను. ఇంకా ఒక ప్రసిద్ధ కథలో విక్రమాదిత్యుడు రాజును శనిదేవుడు పరీక్షించాడు. శని దశలో రాజు అన్నీ కోల్పోయినా తన ధర్మాన్ని వదల్లేదు. చివరికి శనిదేవుడు సంతోషించి అతనికి మళ్లీ అన్నీ ఇచ్చి ఆశీర్వదించాడు. ఇది మాత్రమే కాదు, శనిదేవుడు నెమ్మదిగా కదిలే గ్రహం అండ్ శాటర్న్ గా కూడా భావిస్తారు. అందుకే ఆయన ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే శని దశ లేదా ఏలినాటి శని అని అంటారు. ఇది మన జీవితాన్ని పరీక్షించే కాలం. కాని ఒక నిజం గుర్తుంచుకోండి, శనిదేవుడు ఎవరినీ అనవసరంగా బాధించడు. ఆయన శిక్షించడం కాదు, మన తప్పులను చూపించి మనల్ని సరిదిద్దడం ఆయన పని. మన కర్మ మంచిగా ఉంటే శనిదేవుడు మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాడు. చెడుగా ఉంటే మనల్ని మార్చే వరకు పరీక్షిస్తాడు. చివరి సందేశం, శనిదేవుడు శిక్షించడు, సరిదిద్దుతాడు. ఆయన భయం కాదు, మన జీవితానికి న్యాయదీపం.